హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మేము చైనీస్ మార్కెట్కి వచ్చాము కెనడాలో. సో మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. వాళ్ళ పాపులర్ ఫుడ్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా తింటారు ఏంటి, వీళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ దొరుకుతాయి, చైనీస్ నుండి ఇంపోర్టెడ్ అవుతాయి ఇక్కడికి. సో ఎలాంటి ఫ్రూట్స్ దొరుకుతాయి, ఇంకా వాళ్ళ వెజిటేబుల్స్, డిఫరెంట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఆల్సో ద సీ ఫుడ్, మీట్స్ అవన్నీ కూడా వీళ్ళు డిఫరెంట్గా తింటారు. సో ఐ విల్ షో దెమ్ టిల్ ది ఎండ్, డోంట్ మిస్. ఈ వీడియో పార్ట్ 1 చూడకపోతే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతా ఫిష్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, ఫ్రోజన్ ఇవన్నీ మీకు లైవ్ చూపిస్తా కొంతసేపు అయినాక. ఇవి ఫిష్ పఫ్స్ అంట. ఫిష్తో కూడా పఫ్స్ చేశారు. మనం ఎగ్ పఫ్, కర్రీ పఫ్ ఎలా తింటామో అలాగే ఫిష్ పఫ్స్ ఇవి. ఫిష్ అండ్ చికెన్ అవన్నీ. మీరు అల్లం పేస్ట్ అలాంటివి చూసుంటారు. ఇది ఫిష్ పేస్ట్, ఫిష్ని పేస్ట్లా చేశారు. కొత్తగా ఉంది కదా, ఇంకా చూస్తారు. ఇక్కడే కనిపిస్తున్నవన్నీ కూడా స్నాక్స్. మనము ఎలాగా వడలు అవన్నీ చేసుకుంటాము, అలాగే వీళ్ళు ఇలాంటి స్నాక్స్ తింటారు. ఫిష్ బాల్స్ అంట, ఫిష్ ఎగ్స్ దీంట్లో స్టఫ్ చేసుకుని ఉంటాయి. ఇవచ్చి ఇది కూడా అంతే. ఇది ఫిష్ అండ్ క్రాబ్ రెండు కలిపిన స్టఫ్, ఎగ్, ఫిషెస్ ఎగ్ అలాంటివి. ఇది ఫిష్ టోఫు. ఇందాక టోఫు చెప్పాను కదా, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అని, దానికి ఫిష్ యాడ్ చేశారు. ఇది ఫిష్, అవి ఫిష్ బాల్స్, ఇవి వచ్చి అవి ఫిష్ బాల్స్, ఇది వచ్చి క్రాబ్ స్టిక్స్ అన్నమాట. ఫ్రైడ్ ఫిష్ నగెట్స్ చూడండి, అన్ని ఫిష్ క్రాబ్. ఇవి చూడండి భలే డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇవి లాబ్స్టర్స్ అంట. ఇవి లాబ్స్టర్స్ అంట. ఇవి యాకీ స్టిక్స్ అంట. ఇవన్నీ వచ్చి కూడా వైట్ ష్రింప్, బ్లాక్ ష్రింప్, ఇంకా స్క్విడ్స్. ఇది సిల్వర్ ఫిష్ అంట. ఇంత బుడ్డిగా ఉన్నాయి చూడండి, వాటిని ఏమంటారో తెలుగులో నాకు తెలీదు. ఇవన్నీ స్క్విడ్స్ అండ్ ఆయిస్టర్స్. లోపల వాటిని నత్తలు అంటారు కదా, షెల్స్లో ఉంటాయి అవి. ఇవన్నీ ఫిషెస్, కట్ చేసిన ఫిషెస్. ఇది చూడండి ఎంత ఎర్రగా ఉంది ఫిష్ అయితే. ఓషన్ పర్చ్ అంట ఇది. అసలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఫిషెస్. ఇప్పుడు మీకు చైనీస్ సీ ఫుడ్స్ చూపిస్తాను, కొన్ని విచిత్రమైన జీవుల్ని చూపిస్తాను. సో బీ రెడీ. ఇది చూడండి, ఇదేంటో అతుక్కుంది, నత్త అనుకుంటా. చూడండి అది ఎలా బయటకు అంటుందో. అది దాని మూత అనుకుంటా, మూతే. ఇగోండి, ఇంకా ఇగో షెల్స్ ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో, పెద్ద క్రాబ్ ఇది. ఆ లోపల చూడండి, వాటి నోరో మరి అది అసలు అదేంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏంటది అసలు అలా కదులుతుంది, వాటి నోరు అనుకుంటా. చూస్తున్నారా ఎలా కదులుతుందో అది. ఇది వచ్చేసి ఇంకో క్రాబ్లో ఇంకో రకము. ఇదైతే సేమ్ మనకి రాళ్ళు ఉంటాయి కదా, పిచ్చి రాళ్ళు సముద్రంలో, అలానే ఉన్నది. ఆ రాళ్ళల్లో వీటిని కనిపెట్టడం కూడా కష్టమే. మరి ఎలా కనిపెట్టి తెచ్చారో, మరి ఇన్ని రకాలు తినచ్చని వీళ్ళే కనుగొన్నట్టున్నారు. ఇది క్రాబే కదా అర్జున్, ఇదంతా ఇవన్నీ క్రాబ్సే. క్రాబ్స్లో ఇన్ని రకాలు ఉన్నాయి. ఇది
లాబ్స్టర్ అనుకుంటా. మై గాడ్, ఎంత పెద్ద లాబ్స్టర్ చూడండి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఫిష్. దాని నోరు చూడండి అసలు. అమ్మ, అది బ్రతికే ఉంది. లైవ్ ఫిషెస్ ఇవన్నీ ఒకదానికి ఒకటి చుట్టుకొని ఉన్నాయి, కదలడానికి కూడా లేదు. చూడండి ఎంత పెద్దగా ఉందో దీంతో. క్రాబ్స్ అన్నీ చేసావా? ఇది లాబ్స్టర్స్ ఇవన్నీ. పట్టుకోవాలంటేనే భయం వేస్తుంది. అయినా ఇక్కడ మనల్ని పట్టుకొనివ్వరు. హైజీన్ గురించి మనం పట్టుకోకూడదు, వాళ్ళు పట్టుకోవచ్చు. లోపల అక్కడ పాములాగా ఉంది కదా, వాటిని ఈల్ అంటారు. అది గుచ్చుకుంటే మనకి ఇంకా షాక్ మామూలుగా ఉండదు, కింద పడిపోతాము, కళ్ళు తిరిగి అంత షాక్ ఇచ్చిద్ది అది. ఈ పైన వచ్చేసి ఇది రాక్ ఫిష్ అంట. వాటి టమ్మీస్లో ఉన్నాయి కూడా మనకు కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? వాటి టమ్మీస్లో ఎలా ఉన్నది అన్నది ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. ఇది క్రాబ్స్లో కూడా డిఫరెంట్ రకాలు. అర్జున్, నువ్వు ఒక్కొక్కటి తీయమన్నానుగా అర్జున్ ఫిష్ని. ఇలా వీడియో అంటే ఇలాగా ఇట్లా నిలువుగా షార్ట్ తీసా. ఇవేంటి నత్తలా? లోపల ఉన్నాయి. మరి నత్తలే కదా, నత్తలు కాదా? ఆయిస్టర్సా? ఇది కూడా ఒక రకంగానే. ఓ మై గాడ్, నేను టచ్ చేయలేకపోతున్నా, భయం వేస్తుంది నాకు. ఇవి షెల్సే కాకపోతే. ఇంకా ఇదైతే దీన్ని ఏమంటారు, జియో డక్ అంటే. ఇది జియో డక్, అదే జియో డక్ అంటే ఇది. అసలు ఇది చూడండి, దీన్ని కూడా తింటారు. ఆ పక్కన కనిపించేవంతా షెల్, అటు షెల్ ఇటు షెల్, మధ్యలో ఉన్నదంతా తినేదే. ఇంకా అసలు ఏంటో అది ఎలా కనిపిస్తుంది. వీటిని కూడా తింటారు వీళ్ళు. చేపలు చూడండి. ఇది కూడా అంతే. ఇది కూడా లైక్ షెల్స్లో ఉండే జీవులే. వాటిని ఏమంటారు, నత్తలే ఉంటాయి అనుకుంటా. వాటిని నాకేమంటారో తెలియదు. వాటిలో డిఫరెంట్ టైప్స్. ఇవి ఆయిస్టర్ షెల్స్ అంట. వీటిలో ముత్యాలు కూడా ఉంటాయి. నాకు తెలిసి వీటిలో ముత్యాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. కమెంట్ చేయండి ఎంతమందికి నాకు తెలుసో. అవి పెద్ద సైజు, ఇవి చిన్న సైజు. ఇవి కూడా పుట్టిగా ఉన్నాయి స్నేల్స్. ఇవి నత్తలు అనుకుంటా. మరి అవన్నీ నాకేమంటారు, ఇవి నత్తలు. ఇంత బుట్టిగా ఉన్నాయి. ఇది చూడండి. ఇప్పుడు మీకు వెరైటీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చూపిస్తాను. ఓన్లీ వెరైటీవే చూపిస్తాను, అన్నీ చూపిను. సో కూడా బోర్ కొట్టదు. ఇవన్నీ దుంపల్లో డిఫరెంట్ రకాలన్నమాట. You can all see it. ఇవి మ్యాంగోస్టీన్స్. నాకు తెలిసి ఇప్పుడైతే అందరు తింటున్నారేమో. ఒకప్పుడు నాకైతే వీటి గురించి తెలియదు, ఇక్కడికి వచ్చాకే తెలుసు. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా అందరు తింటున్నారు. ఇవి లోపల ముంజలు ఉంటాయి చూసారా, సేమ్ అలా అనిపిస్తుంది మనకి చూడ్డానికి. ఇక్కడ కనిపించేవి డ్రాగన్ ఫ్రూట్స్. ఇవన్నీ కూడా లీచీస్ ఫ్యామిలీకి చెందినవి. ఇవి లాంగ్ ఆన్స్ అంటారు వీటిని, లాంగ్ ఆన్. ఇవి కూడా లీచీ లాగా లోపల జెల్లీ టైప్ ఉంటాయి ఈ ఫ్రూట్స్. నాకు చాలా ఇష్టం ఈ ఫ్రూట్స్, బాగుంటాయి. అండ్ ఆల్సో మాకు ఇక్కడ మ్యాంగోస్ వచ్చేసినాయి.
ఈ మ్యాంగోస్ అయితే ఇంకా ఎలాంటి కెమికల్స్తో కాదు, చెట్టు మీద పండించిన మ్యాంగోస్. సో కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇవి. ఇది చాలా టేస్టీ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ పపాయాస్ అండ్ మ్యాంగోస్ పెద్ద పొడవు మ్యాంగోస్. అది వీటిని ఏమంటారు, తోట అలాంటి టైప్ సంథింగ్. థాయ్ మ్యాంగోస్ ఇవన్నీ కూడా. ఇక్కడ కనిపించేవన్నీ కూడా విత్తనాలు. చైనీస్ వాళ్ళు బాగా పండిస్తారు ఇక్కడ. సమ్మర్ వస్తుందంటే చాలు, ఎక్కువ ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇదే పని, ఎక్కువ పండించడము, ఇంట్లోవి కోసుకొని పక్కన వాళ్ళకి కూడా, మాకు కూడా ఇస్తారు. మా ఇంటి పక్కన ఒక జాపనీస్ ఆమె ఉంటుంది, ఆమె పండించినవి టొమాటోస్ కానీ కీరా ఉంటాయి కదా, కీరా అవన్నీ పండిస్తారు, అవన్నీ ఇస్తారు. ఇవన్నీ విత్తనాలు ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో ఇస్తారు. బాగున్నాయి కదా. ఇంక ఇప్పుడు బేకరీ సెక్షన్కి వచ్చాము. సో ఏమేమి ఉంటాయి అన్నది చూపిస్తాం మీకు. ఇవి మాచా మోచి పఫ్ అంట. ఇవన్నీ కూడా బన్స్, సీవీడ్తో చేసినవి. అవన్నీ కేక్స్. వీళ్ళు ఎక్కువ ఫ్రూట్ కేక్స్ ఎక్కువ చేస్తారు. ఇంకా మనం ఆర్డర్ ఇచ్చినవి చేస్తారు. 2 days ముందు ఆర్డర్ ఇస్తే అన్ని రకాలు చేస్తారు, మన ఇండియాలో అలానే. కాకపోతే వీళ్ళు తక్కువ స్వీట్ వేస్తారు, టేస్టీగా అనిపిస్తుంది. అది వాఫిల్. ఎందుకు వాఫిల్ ఎవరు తీసుకున్నారు? ఇవన్నీ కూడా రెడీ టు ఈట్, వాళ్ళు తినే ఫుడ్స్ ఇవన్నీ. పోర్క్, ఇంకా కొంచెం రైస్, ఇంకా సాలాడ్స్ అన్నీ మిక్స్డ్ అనమాట. ఇవి చూడండి, అప్పడాలు అనుకుంటుంది. అప్పడాలే, కలర్ అప్పడాలు భలే ఉన్నాయి. ఏంటది, భలే ఉన్నాయి వీళ్ళు. నాకు చూపివా ఒక్కసారి, చూస్తా. మనము వీటిని ఏమంటారు, సెజమీని ఏమంటారు అబ్బా, నువ్వుల రోల్ అనమాట. ఇవన్నీ నువ్వులతో చేసిన రోల్స్. ఇంకా పఫ్స్, బిస్కెట్స్. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఈ బన్స్. భలే చేశారు డెకరేషన్ వీళ్ళు. ఇవి పోర్క్ బన్స్, లోపల పోర్క్ ఉంది. తినే బన్స్ అయితే ఈ పాటికల్లా వీహు తీసేసుకునేది. హాట్గా సర్వ్ చేస్తారు ఇక్కడ. ఇవన్నీ హాట్ ఉంటాయి. సో కాషన్ హాట్ పెట్టారు. అలా డిఫరెంట్ ఉన్నాయి చూసారా, అలా టీ టైప్ బీన్స్లో, స్టీమ్డ్ బీన్స్ లాగా అలా కూడా ఆ షేప్లో కూడా పెట్టారు. ఇవి వచ్చి ఇప్పుడు మనం తినేవి ఫ్రూట్ బన్స్ అనమాట. ఇది బనానా కాదు, కానీ అలా అనిపిస్తుంది మనకి బనానా లాగా. అండ్ దిస్ వన్ యాజ్ వెల్. ఇవన్నీ ఫ్రూట్ బన్స్ అనమాట. లోపల ఫ్రూట్ స్టఫ్ ఉంది పేస్ట్ చేసి. క్యూట్గా ఉన్నాయి కదా. వీహు వీడియోస్లో బాల్స్ అంటుంది కదా, ఇదే. ఇవి బబుల్ టీ అనమాట. వీటిలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవి చిన్న పర్ల్స్ ఉంటాయి వీటిలో. తింటుంటే అలా తగులుతుంటే బాగుంటుంది తాగేటప్పుడు. వీటిలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇవన్నీ. మ్యాంగో, చాక్లెట్, టారో అంటే ఇందాక మీకు చూపించాను కదా దుంపలు, వాటితో చేస్తారు. స్లసెస్ లాగా చేస్తారు. ఇవన్నీ కూడా ఇంకా బన్స్. ఇవన్నీ కూడా రెడీ టు ఈట్, అన్నీ తీసుకెళ్ళి తినడమే. ఇట్లా పోర్క్, వింగ్స్, ఈ స్టీమ్డ్ రైస్, స్టిక్కీ రైస్ ఉంటాయి కదా, స్టిక్కీ రైస్ ర్యాప్. ఇవి షూషీస్. ఇవన్నీ ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా షూషీస్ రకాలే. షూషీస్లో డిఫరెంట్ రకాలు ఉన్నాయి. భలే అందంగా ఉన్నాయి కదా, కానీ నాకు ఎందుకో తినాలనిపించదు. వీటిలో మీట్ పెడతారు కదా, రాగా అనిపిస్తుంది మీట్. సో అందుకే నాకు తినబుద్ధి కాదు. ఇవి టార్ట్స్, బుట్టిగా ఉంటాయి టార్ట్స్, భలే బాగుంటాయి, ఫ్రూట్స్తో చేసినవి. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ బన్స్ కూడా చాలా బాగుంటాయి.
నేను ఈ బన్స్ ట్రై చేస్తాను. ఇవన్నీ మ్యాంగోతో చేసింది. సాగో అంటే మనకి సగ్గు బియ్యాలు ఉంటాయి చూసావా, సేమ్ అలానే ఉంటాయి. వాటితో చేసినవి ఇవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తాయి వీళ్ళవి. ఇవన్నీ పిస్టాచియో గ్రీన్ టీ రోల్ అంట అది. ఇప్పుడు మీకు ఒక విచిత్రం చూపిస్తాను. ఇవి వెజిటేబుల్ చిప్స్ అన్నమాట. ఈ వెజిటేబుల్ చిప్స్ అలా డ్రై చేసుకొని తింటారు వీళ్ళు. వాళ్ళ విచిత్రంగా ఉన్నాయి కదా. ఇవన్నీ వెజిటేబుల్ చిప్సే. అన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ డ్రైడ్వి తింటున్నారు. ఇవి పీనట్స్ పైన అదేదో కోటింగ్ వేసినట్టున్నారు. జెమ్ స్టోన్ పీనట్స్ అంట ఇవి. ఇవి క్యాట్ ఇయర్ అంట. క్యాట్ ఇయర్ షేప్డ్. ఇవి భలే ఉన్నాయి షేప్స్. ఇవన్నీ క్యాట్ ఇయర్ షేప్డ్ కుక్కీ అంట. భలే ఉన్నాయి ఇవి కూడా షేప్స్. ఇయర్ షేప్ అన్నమాట, మన చెవులు ఉంటాయి కదా అలా. ఇవి చెట్లు భలే ఉన్నాయి కదా, ర్యాప్ చేసి వీళ్ళు. నాకు నిజంగా ఇలాంటి చెట్లు అంటే చాలా ఇష్టము. వాళ్ళు భలే షేప్స్ పెడతారు ఇలాంటి చెట్లకి కూడా. బాన్సైజ్ అనుకుంటా. అవి బాన్సైజ్ బుడ్డిగా ఉంటాయి, మరి ఇవే పెద్దగా అనిపిస్తున్నాయి. మరి వీటిని ఏమంటారు? మనీ ట్రీ అంట ఇది. సో బీహుకి ఆ బబుల్ టీ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా ఆమె తాగాలి అది, అంతే కంపల్సరీ అది. ఇవన్నీ చెట్ల సెక్షన్. వీళ్ళు ఎక్కువ బ్యాంబోస్ పెంచుకుంటారు. వాటిని లక్కీగా భావిస్తారు వీళ్ళు, లక్కీ బ్యాంబోస్ అని. నేను మీకు ఐకియా షాపింగ్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, బ్యాంబోస్ కూడా డిఫరెంట్గా గ్రూప్స్ లాగా పెంచుతారని. ఇదే అన్నమాట. వాళ్ళ షాప్స్లలో ఎదురుగా పెట్టుకుంటారు వాళ్ళు ఈ బ్యాంబోస్ అన్నిటిని కూడా. చూడండి వీటిని ఎలా అల్లారో. అండ్ వీటి గురించి చెప్పాలి. వీళ్ళు క్యాట్ని మనము పిల్లి ఎదురొస్తే అరిష్టం అని ఏవో అనుకుంటా ఉంటాం కదా, మిత్స్ అవన్నీ. వీళ్ళు క్యాట్ని కూడా లక్కీగా భావిస్తారు. క్యాట్ ఎక్కువ క్యాట్ ఇంకా డ్రాగన్స్ని వీళ్ళు లక్కీగా భావిస్తారు. సో ప్రతి షాప్లో కూడా వాళ్ళకి ఇలాగా లక్కీవి ఉంటాయన్నమాట. ఇవి చైనీస్ లక్కీ థింగ్స్ అన్నమాట ఇవన్నీ. ఇవి చూడండి ఎంత బుడ్డిగా ఉన్నాయో. చిన్న బుడ్డి పార్క్ లాగా అనిపిస్తుంది. బుడ్డిగా ఉన్నాయి కదా. We'll end our video like this. If you like the video, please like, share and subscribe for more videos. And bye.